హుజూర్నగర్లో జరుగుతున్నటువంటి ఎన్నికలపైన మరి ఖచ్చితంగా కాంగ్రెస్కు మేము మద్దతు తెలుపుతామని కోదండరాం గారు చెప్పారు. వారి నుండి మరి కొన్ని తెలుసుకుంటాం. సార్, స్టాండర్డ్ కాంగ్రెస్కి ఇవ్వడానికి దీని వెనకాల కారణాలు? వాళ్ళున్న నిరంకుశ పాలనకు ఎక్కడో ఒక దగ్గర చెక్కు పెట్టాలి, నిరసన వ్యక్తం కావాలి. ఆ నిరసనను వీలైనంత బలంగా వ్యక్తం చేయటం అనేది చాలా అవసరం. అందులో మాకున్న అవకాశము, మాకున్న మార్గము ఇదొకటే మిగిలింది. రకరకాల ప్రయత్నాలు చేసినాం, రకరకాల ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించినాం. చివరాఖరికి మాకు మిగిలిన ఆప్షన్ ఇదొకటే. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఉప ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలు వాళ్ళ గొంతుకు వినిపిస్తుందిగా ముందుకు వస్తాయని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలకు వస్తే ప్రతిపక్షాలు అటో ఇటో వెళ్తున్నట్టుగా అనిపిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. దీని ఎలా మీరు సమీక్ష చేస్తారు? మేము తప్పకుండా మా ప్రచారం మేము చేస్తాం. మేము ఒంటరిగానే నిలబడి మా ప్రచారం మేము చేస్తాం. మేము ఎట్లాగో ఎన్నికల్లో పోటీ లేం కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు ఎవరికి ఓటేయమంటారు, ఎవరికి ఓటేయమంటారని. ఉన్నంతలో ఏదో ఒక ఆప్షన్ మేము ప్రజల ముందు చెప్పాలి. మరి వాళ్ళ నిరంకుశ పాలనను గట్టిగా చెక్ పెట్టడానికి ఇవాళటి సందర్భంలో ఏది అవకాశం ఉంటే అది ఉపయోగించుకోవటం అవసరమని భావించి ఈ పరిమితమైన ఈ ఈ ఈ ఉప ఎన్నికకు మాత్రమే పరిమితమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వర్గాల వాళ్ళు మేము గెలిస్తే అభివృద్ధి చేస్తాం, గత సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏం కాలేదు, పింఛన్లు మేము వేస్తున్నాం, వాటర్ మేము వేస్తాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ వస్తారు. స్టాండర్డ్ బైగా ప్రతిపక్షాలు మీరు ఏ యొక్క నినాదంతో ముందుకెళ్ళే అవకాశం ఉంది? మేము ప్రధానంగా ఈ నిరంకుశ పాలన మాత్రం పోవాల్సిందే అనేది మా కోరిక. ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన కొనసాగాలి, వనరులన్నీ కూడా ప్రజాస్వామిక పద్ధతుల్లో వాటి వితరణ పంపిణీ జరగాలనేది మా లక్ష్యం. దానికోసం మా పోరాటానికి ఇది ఒక వేదిక మాత్రమే, ఒక సందర్భం. ఈ సందర్భాన్ని మేము ఉపయోగించుకుంటాం. మన తిన్మార్మల్ కూడా అక్కడ నిలబడుతున్న ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఆయన చాలా కుంభకోణాలు మరి ఆయన సొంత మీడియాలో కూడా చేశారు. ఈ కుంభకోణాల పైన మరి కేసు చేస్తున్నందుకు ప్రతిపక్షాలు ఏ రకంగా కూడా సహకరిస్తలేవని అంటారు. మరి ఇందులో ఎంత వాస్తవం? మాకెవరైనా తప్పకుండా కలిసి చెప్పిన అన్ని సందర్భాల్లో ప్రతి వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు ఏవైనా అందరికీ కూడా మేము మద్దతు ఇస్తున్నాం. ఎవరికి కూడా దూరంగా ఉన్నది ఏం లేదు, అది వాస్తవం కాదు. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవాళటి ఎన్నికల్లో ఈ నిరంకుశ పాలన మీద ఒక బలంగా గొంతెత్తడానికి మాకు ఒక అవకాశం కావాలి. ఆ అవకాశాన్నే మేము ఇవాళ ఉపయోగించుకుంటాం. జనతా సమితి మరి ఇప్పుడు 2018లో అన్ని పార్టీలు పోటీ చేశాయి. కానీ మరి ఇప్పటివరకు కూడా మీరు సొంతంగా నిలబడిన కారణాలు ఏమైనా ఉన్నాయి? మేము ఈసారికి సాధ్యపడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలబడకుండా కన్నా ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేసే లక్ష్యానికే మనం పరిమితం కావటం మంచిది అని అనుకున్నాం. రూట్ మ్యాప్ ఏమైనా చేశారా? 21 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఈ లోపు ఉంటుంది. మేము వాళ్ళ నుంచి కూర్చుంటాం, ఆ ప్రయత్నంలో ఉంటాం. మేము ఆ ప్రయత్నం కొనసాగుతుంటాం. ఓటర్లకు మా టీవీ నుంచి మీరే మెసేజ్? ఓటర్లకు మేము చెప్పేది ఒకటే, ఇది నిజానికి ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షకు టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు మధ్యన ఘర్షణ కొనసాగుతుంది. ఈ ఘర్షణలో తప్పకుండా టీఆర్ఎస్ నిలువరించడానికి ప్రయత్నం చేయాలి, అందరం కలవాలి. మనవన్నీ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి, వాటిని సాధించుకోవటానికి ఒక అవకాశాన్ని సాధించుకోవాలి. వెంటనే అవి పరిపూర్తి అవుతాయని కాదు, కానీ వాటిని నెరవేరాలంటే మనకు ఒక అవకాశం కలగటం చాలా అవసరం. అది అందరూ కూడా గుర్తించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ పిఆర్సీ రాలేదు. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన మనకు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతన సవరణ కానేలేదు. మంచి బడులు ఇంకా రానేలేదు. తెలంగాణ అంతా కూడా ఇలా దవాఖానాగా మారిపోయిన వైద్యం మీద ప్రభుత్వం చేసే ఖర్చులు తక్కువ, రోగాల నివారణకు చర్యలు లేనేలేవు. ఇవాళ వ్యవసాయంలో గిట్టుబాటు ధరల కోసం పంటల కొనుగోలుకు కేటాయింపులు లేనేలేవు. ఉద్యోగ కల్పన లేదు, ఉపాధిని సృష్టించే ప్రయత్నమూ లేదు. ఇవి అన్నింటినీ సాధించుకోవటానికి ఈ ఎన్నికలను ఒక వేదికగా వాడుకుందాం, ఒక నిరసన బలంగా గవర్నమెంట్కు వినిపిద్దామని మేము ప్రజలకు పిలుపునిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి మద్దతు ఇస్తాం. ఇదంతా కూడా మరి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు మేము చమరగీతం పాడటానికి అందరం కలిసి ఏకతాళ మీదకి రావడం జరిగిందని కొందరు తెలియజేస్తారు. చూస్తూ ఉండండి. కెమెరామ్యాన్ క్రాంతితో మీ సురేష్ దండో.